ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, ఏదైనా పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. ఇంట్లో వాళ్ళు ఏది చేస్తే అది, పెద్దవాళ్ళు ఏది చేస్తే అదే. ముఖ్యంగా చూడండి, ఇంట్లో అమ్మ ఏది చేస్తే పిల్లలు, ఆడపిల్లలు ఎక్కువ అది చేస్తారు, నాన్న ఏది చేస్తే మగపిల్లలు అలా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, అదే పిల్లలు స్కూల్కి వెళ్తే టీచర్ వాళ్ళకు నచ్చిన టీచర్ ఎలా చెప్తుందో ఇంటికి వచ్చి వాళ్ళు కూడా పట్టుకొని, అంటే వాళ్ళల్లో ఆ గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది, దాన్ని బాగా ఫాలో అవ్వడం చేసుకుంటారు, బాగా ఫాలో అవుతారు, దాన్ని బాగా తీసేసుకుంటారు. మరి అంత షార్ప్ మైండ్ ఉన్న పిల్లలతో ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఒక వీడియో చూసాము, ఎంత ఘోరంగా ఉందంటే, అది వాళ్ళకి ఆనందంగా ఉందో ఏమో, ఎందుకు తీసుకున్నారో తెలియదు, కానీ బయట చూడడానికి చాలా దాని అర్థం తెలియదు వాళ్ళకి, ఏమేమో చేస్తున్నారు. అంటే ఇంట్లో పేరెంట్స్ చేయడం వల్ల అది చూస్ చేశారు అని అదే ఫీలింగ్. యాక్చువల్ గా మొబైల్స్ వచ్చే అందరినీ చెడగొడుతున్నారా బాబు అంటే, మరి అంతే ఈక్వల్ గా ఇంట్లో పెద్దవాళ్ళు కన్నా లేకపోతే ఇంకెంత దారుణంగా ఉంటుందమ్మా. తల్లిదండ్రులు పిల్లలు ఉన్నప్పుడు అండి చాలా బాధ్యతగా, తల్లిదండ్రులు పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మటుకు అంటే మీరు ఇది చెప్పారు, పోట్లాడుకుంటారు, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు విసిరేసుకుంటారు, ఒకరి గురించి ఒకరి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తండ్రి గురించి పిల్లలకు చెప్తారు, భార్య గురించి భర్త గురించి అలా చెప్తారు. సో ఇవన్నీ మీరు అన్నట్టుగా పిల్లలు చూస్తారు, చూసి ఆహా ఇలా ఉండాలేమని వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనమాట. అంటే అందులో కరెక్టా, ఇది చేస్తే తప్ప అనేది లేదు. తల్లిదండ్రులు ఫ్రస్ట్రేషన్లో పోట్లాడుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారని తెలీదు, వాళ్ళు చేశారు కదా నేను చేస్తా. నేను ఒక చోట చూసాను, ఒక అమ్మాయి అదేంటి అమ్మ నాన్న ఆట ఆడుకుందామా అంటది. అంటే అమ్మ నాన్న ఆట ఆడుకుందా ఏంటంటే, ఆ అమ్మాయి అంటదంటే ఏంటి ఎంతసేపు అయింది ఇంకా రావా అని ఫోన్లో గట్టిగా అరుస్తుంది. అది అమ్మ నాన్న ఆట. ఎంతసేపు ఏంటే, ఏం చేస్తున్నావే, దోశలు ఎంతసేపు, నీకు బాధ్యత లేదా, ఎంతసేపు నా షూ పాలిష్ చేయవని వాడావు నాన్న అంటాడు. అది అమ్మ నాన్న ఆట. అంటే అవి ఎక్కడ నేర్చుకున్నారండి? తల్లి తండ్రి మాట్లాడుకున్నప్పుడు వినే కదా. సో కాబట్టి తల్లిదండ్రులు మరి ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు ఏం మాట్లాడుకోవాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఇది మనం చేసే పని పిల్లలు నేర్చుకుంటారా, వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రి కూడా బాధ్యతగా ఉండాలండి. లేకపోతే మొన్న మీరు అన్నట్టుగా ఒక ఇన్స్టాగ్రామ్లో చూసారండి, జస్ట్ ఆ పాపకి 4 years ఉండొచ్చు, 4-5 years, ఆ బాబు కూడా ఆల్మోస్ట్ 5 years 6 years ఉంది. వాళ్ళిద్దరు ఎలా చేస్తున్నారంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా చేస్తున్నారో నోట్లో నోరు పెట్టుకొని ముద్దులు పెట్టుకుంటున్నారు, ఒకరినొకరు హగ్ చేసుకుంటున్నారు. ఆ కుర్రాడు ఆ అమ్మాయిని ఇలా ఎత్తుకొని, అంటే ఎటు ఊపిరాడకుండా ఆ అమ్మాయిని ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటున్నాడు. అవన్నీ ఎక్కడ చూసి నేర్చుకున్నారండి? తల్లిదండ్రులను చూసే కదా నేర్చుకుంటున్నారు, లేదా ఫోన్. సెకండ్ ఆప్షన్ ఫోనే. ఫోన్లలో కూడా యూట్యూబ్లలో కూడా నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కంపల్సరీగా వాళ్ళ ప్రైవసీ టైంలో ఎలా ఉంటారో అలా పిల్లల ముందు ఉండకూడదు. వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళ బెడ్రూమ్లో ఎలా ఉంటున్నారో అలా ఉండకూడదు కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చంటి 1 సంవత్సరం పిల్లాడు అనుకోండి, సరే వాడికి ఇంకా తెలియదు, లోకం తెలియదు, అప్పుడు కూడా మీరు గట్టిగా అంటే వాడు కూడా గట్టిగా కేకలేస్తాడు, ఆడు కూడా గట్టిగా అరుస్తాడు. అవి కూడా చేయకూడదు అనమాట. ఎందుకంటే ఏ కాలం కూడా పిల్లలు అనేది తల్లిదండ్రులు ఏది చేసుకుంటే ఎత్తుకుంటారు. మనం తల్లి వంట చేస్తుంటే అది కూడా వచ్చేసి కిచెన్ సెట్ తీసుకొని చిన్న కుక్కర్ పెట్టుకొని జ్యూస్ చేసి వంట చేసేసి చేస్తుంది. అట్లాగే కుర్రోడు ఏం చేస్తాడంటే, వాళ్ళ నాన్న షేవింగ్ చేసుకుంటే నాకు కూడా షేవింగ్ క్రీమ్ అప్లై చేయండి అని ఆడు కూడా క్లీన్ చేసుకోవడానికి చేస్తాడు. సో ఇవన్నీ ఏజ్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మా నాన్న పెద్దవాడయ్యాడు, ఆయన చేసుకుంటున్నారు షేవింగ్, నాకు అవసరం లేదని వాడికి తెలియదు. అట్లాగే ఈ పిల్లలు కూడా అమ్మ పెద్దగా అయితే కదా వంట చేసింది, నేను ఇంకా చంటి పిల్లనని తెలీదు. తల్లిదండ్రులు ఏది చేస్తే అది అనుకరిస్తారు అంటే ఇదే గొప్ప ఉదాహరణ. అట్లాగే ప్రతి తల్లి తండ్రి చాలా మటుకు ఏమైనా మా పిల్లలు అవన్నీ ఏం పట్టించుకోరండి అంటారు, కానీ పిల్లలండి ప్రతి ఒక్కటి పట్టించుకుంటారు, రాదు గారు చూడనట్టే ఉంటారు, కానీ అన్ని అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు ఆ రీల్స్ లో మనం చూసింది ఏంటంటే, తల్లి తండ్రి అలా చేస్తున్నప్పుడు పిల్లలు చూశారు కాబట్టి వాళ్ళు చేశారు. వాళ్ళు ఎలా అంటే అసలు ఒక క్షణం కూడా గ్యాప్ లేకుండా చేశారండి, దాదాపు ఒక 2-3 minutes, అండ్ దే ఆర్ ఎంజాయింగ్ అనమాట. ఇక్కడ ముద్దు పెట్టు, అక్కడ ముద్దు పెట్టు అని అమ్మాయి అడుగుతుంది, వాడు ఆ కుర్రాడు ఏం చేసిన అమ్మాయిని ఇలా 2 కాళ్ళు ఈ మధ్యలోకి పెట్టుకొని ఇలా ఎత్తుకొని, అంటే ఒక హస్బెండ్ వైఫ్ని ఎలా ఎత్తుకుంటాడో అలా ఎత్తుకున్నాడండి. మళ్ళీ ఇక్కడ ముద్దు పెట్టు, ఇక్కడ ముద్దు పెట్టు, ఇక్కడే పెట్టు,
నోటి మీద పెట్టని చెప్తున్నాను. ఎంత తప్పు చెప్పండి అది. ఏ తల్లిదండ్రులు అలా చేయబట్టే కదా. అంటే చాలా మటుకు తల్లిదండ్రులు ఏం అనుకుంటారు, పిల్లలు పడుకున్నారని చెప్పేసి వీళ్ళ ప్రైవేట్ టైం గడుపుతారు. కానీ అది కూడా చాలా తప్పండి. అంటే పిల్లలు మీకు మీరు వైఫ్ అండ్ హస్బెండ్, మీ లైఫ్ మీకు ఉంటుంది, మీరు ఎంజాయ్ చేయండి. కానీ పక్కన పిల్లలు ఉన్నారు, వాళ్ళు పడుకున్నారా లేదా అని మేక్ ఇట్ షూర్. అందుకని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 4 ఏళ్ళు రాగానే వాళ్ళ రూమ్లలోకి వాళ్ళని పంపిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి. ఇదివరకు పెద్ద పెద్ద ఫ్యామిలీలో అలాంటివి ఏం లేదు. కాపురం అంటే గుట్టు చప్పుడు కాకుండా ఓన్లీ భర్తకు భార్యకు మాత్రమే తెలిసేది ఆ టైం. కానీ ఇప్పుడు అలాగా అందరికి తెలిసిపోతుంది. అందరికీ అంటే ఇదేమన్నారంటే పబ్లిక్ ఏముంది, ఈ సృష్టి ఇది కదా అని అంటారు కదా. ఏదో తింటామని మెడల వేసుకొని తిరగం కదండి. ప్రతి దానికి ఒక దాపరికం అనేది ఉండాలి. సో ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్, ప్రతి భార్య భర్త పిల్లల ముందు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, మనం చేసిన పని వల్ల పిల్లలు ఏమన్నా నేర్చుకుంటారా, సో వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. నిజంగా అది చూసినప్పుడు నాకైతే చాలా బాధేసిందండి. అంటే పిల్లలు ఆడుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, ఆడుకుంటారు, కానీ వాళ్ళు చేసే విధానం మాత్రము పిల్లల్లాగా లేదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా చేస్తారో అలా చేశారు నా పిల్లలు. మీరు చూసారా లేదో నాకు తెలియదు. నాకేం అర్థం కాలేదు అసలు. ఎంత తప్పది చెప్పండి. అవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకున్నారు. లేదా 2 ఆప్షన్ మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు. అంతే. పిల్లాడు అన్నం తినట్లేదు, యూట్యూబ్ ఇచ్చేసాయి, ఫోన్ ఇచ్చేసాయి, ఆడే చూసుకుంటాడు. వాడు ఏం చూస్తాడో, ఏ దరిద్రం చూస్తాడో తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు మళ్ళీ మీకే ఏటు చేసినా ఈ ప్రపంచంలోనండి ఏం జరిగినా మీ అమ్మ నాన్న ఎలా పెంచారు, మీ అమ్మ నాన్న బుద్ధి లేదా, నువ్వు ఈ పని చేసి మీ అమ్మ నాన్న నీకు చెప్పలేదా అని అడుగుతున్నారు. కాబట్టి తల్లి తండ్రి అంటే, మరి ముఖ్యంగా తల్లి అంటే మీదే బాధ్యత. మీ పిల్లలు చెడిపోయినా బాగుపడ్డా మీదే బాధ్యత. కాబట్టి కాస్త బాధ్యతగా చుట్టుపక్కల పిల్లలు ఉన్నారా లేదా, ఇది మన ప్రైవేట్ టైమా, మరి ఇలా చేస్తే పిల్లలు ఏమైనా నేర్చుకుంటారనేది కంపల్సరీగా ఆలోచించుకోవాలండి. నిజమమ్మా. ఏదో పిల్లలు మీరు అన్నట్టు కొన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. పడుకున్నారు కదా, ఇవన్నీ కాదు అసలు. పిల్లల ముందర ఏమి చేయడం అంత చేయకపోవడమే ఉత్తమము. అంతే. పిల్లల్లో తొందరగా వాళ్ళు ప్రతిదీ ఓన్ చేసుకుంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి కంపల్సరీగా. లేకపోతే ఏంటంటే మన పిల్లల్ని మనమే పాడు చేసుకున్నట్లు. అంటే ఏ వయసులో జరగాల్సింది అది తెలుసుకోకుండా ఆ పిల్లలు అది తప్పు అనుకోవట్లేదు. ఆ చిన్న పిల్లలు ఇద్దరు తప్పు అనుకోవట్లేదు. వాళ్ళు చాలా సంతోషంగా నవ్వుకుంటున్నారు అనమాట. కానీ చూసే వాళ్ళకి మాత్రం అది తప్పుగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆ పిల్లలకి పాపం వాళ్ళకి అర్థాలు తెలియదు. ఈ పని తప్పు కదా, ఇది మనం చేయకూడదు. పాపం ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి, లేకపోతే అన్నా చెల్లెలో, అక్క తమ్ముడు మనకు తెలియదండి. ఆ పిల్లలకు అది అలా చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో అది తప్పు అంతే. కాబట్టి దయచేసి మళ్ళీ మన అప్పీల్ ఏంటంటే తల్లిదండ్రులు కొంచెం బాధ్యతగా పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేది చూడండి. థ్యాంక్ యూ.